నమస్తే, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. నేను సంగప్ప. కరోనా పరీక్షలపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా టెస్టులు జరుగుతున్న తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు కొట్టేసింది. హాస్పిటల్లో చనిపోయిన వారికి కరోనా టెస్టులు చేయాలని ఆదేశించింది. లక్షణాలు లేని హైరిస్క్ ఉన్న వారికి ఎందుకు పరీక్షలు చేయటం లేదని కోర్టు ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో తక్కువ టెస్టులు ఎందుకు చేస్తున్నారని చెప్పి కోర్టు ప్రశ్నించింది. మార్చి 11 నుంచి ఇప్పటివరకు చేసిన టెస్టు వివరాలు సమర్పించాలని చెప్పి కూడా కోర్టు ఆదేశించింది. కరోనా పరీక్షలపై కేంద్రం 2 సార్లు రాసిన లేఖలు సమర్పించాలని చెప్పి కూడా స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారిలో ఎంతమందికి పరీక్షలు చేశారో చెప్పాలని కూడా కోర్టు ఆదేశించింది. కరోనా కిట్లు ఎంతమందికి ఇచ్చారు, అందులో హాస్పిటల్ సిబ్బందికి ఎంతమందికి ఇచ్చారన్నది చెప్పాలని అడిగింది. జూన్ 4లోగా నివేదిక సమర్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఇక సూర్యాపేటలో కరోనా టెస్టులు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు వేసినటువంటి పిల్పై విచారణ చేసిన హైకోర్టు సూర్యాపేటలో టెస్టులు చేయాల్సిందని చెప్పి తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా అని చెప్పి కోర్టు మండిపడింది. లక్షణాలు ఉన్నా లేకున్నా టెస్టులు చేయాల్సిందని చెప్పి కోర్టు స్పష్టం చేసింది. ఏప్రిల్ 24 తర్వాత కేవలం 35 టెస్టులు మాత్రమే చేసి రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్గా మార్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతారని చెప్పి హైకోర్టు సీరియస్ అయింది. ఇక రాష్ట్రంలో మొత్తం దేశంలో లాక్డౌన్ దాదాపు అయిపోయినట్టే. లాక్డౌన్ లేదు, కానీ యావత్ దేశం చూసినట్టయితే కరోనా కేసులు పెరుగుతున్నాయి. కానీ ప్రజలంతా బయటకు వచ్చేసారు. ఒక రకంగా నిపుణులు అందరూ చెప్పేది ఏంటంటే ఇక మనము కరోనాతో కలిసి బతకాల్సిందే అని చెప్తున్నారు. మరి కరోనాతో కలిసి బతకాల్సినటువంటి పరిస్థితుల్లో మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఎవరితో దూరంగా ఉండాలి, ఎవరు ఇంట్లో ఉండాలి, ఎవరు బయట తిరగాలి? కేసులు పెరిగినటువంటి ఈ టైంలో జనజీవనం ఎట్లా తన మనుగడను సాగించాలి, జనం ఎట్లా తిరగాలి, ఎట్లా తమ పనులు చేసుకోవాలనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో దీనికి సంబంధించినటువంటి నిపుణులు మనతో ఉన్నారు. ముందు రమేష్ అధికారి గారు, డాక్టర్ రమేష్ అధికారి యుఎస్లో కోవిడ్ పేషెంట్స్ని ఆయన ట్రీట్ చేస్తున్నారు. తర్వాత మిగతా డాక్టర్స్ కూడా మనతో జాయిన్ అవుతారు. ముందు రమేష్ గారు, ఇండియాతో చూసినట్టయితే అమెరికాలో మీరు కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడైతే మాకెవరికి సిమ్టమ్స్ కనిపిస్తలేవు. బయట చాలామందికి ఎవరికి పాజిటివ్ వచ్చిన వాళ్ళలో కూడా చాలామందికి సిమ్టమ్స్ లేవు, కానీ వాళ్ళందరిలో టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. ఇక మా దగ్గర అయితే పూర్తిగా మీరు చూస్తున్నారు, అంతా ఓపెన్ అయిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా ఉండాలనేది ఒక టెన్షన్. ఏం చెప్తారు మీరు అక్కడ కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారు కాబట్టి? Thank you, Andy. Thanks for inviting me to the show. COVID virus అనేది ప్రస్తుతం అందరూ యాజ్ యూ గో దే ఆర్ లెర్నింగ్. అంటే రోజుకు ఒకసారి కొత్త న్యూస్ వస్తున్నాయి, రోజు కొత్తగా తెలిసే కొద్దీ, మన నాలెడ్జ్ పెరిగే కొద్దీ వీఆర్ చేంజింగ్ ద బిహేవియర్ ఆఫ్ హౌ టు ట్రీట్ ఇట్, ఆల్సో హౌ టు కైండ్ ఆఫ్ ప్రివెంట్ ఇట్. సో ఇట్స్ అన్ ఎవాల్వింగ్ సైన్స్ అన్నమాట. ఒక 2 నెలల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది, ఇంకో 2 నెలల్లో ఏం జరుగుతుంది అనేది, డిపెండింగ్ ఆన్ వాట్ చేంజెస్ అనేటివి ఇట్స్ బేస్డ్ ఆన్ ద సైన్స్. ప్రస్తుతానికి యుఎస్లో మోస్ట్లీ వీఆర్ టెల్లింగ్ పీపుల్ టు ప్రాక్టీస్ సోషల్ డిస్టెన్సింగ్ అంటే మినిమం ఒక 6 feet దూరంలో ఒకరు ఉండాలి. గుంపుల్లో జనాలు ఉండకండి అని. అంటే వెదర్ ఇట్ ఈస్ అటెండింగ్ ఎ మ్యారేజా, లేకపోతే వర్షిప్ ప్లేసెసా, లేకపోతే ఎనీ ఫంక్షన్స్ కానీ, ఏదైనా కానీ. అదర్ థింగ్స్ వీఆర్ టెల్లింగ్ పీపుల్ ఇస్ వేర్ ఎ మాస్క్. ఎందుకు అంటే ఇట్ ఈస్ టు ప్రివెంట్ యూ ఫ్రమ్ స్ప్రెడింగ్ టు అదర్ పీపుల్, నాట్ ద అదర్ వే. మాస్క్ వలన మీకు మీరు వేసుకొని తిరిగితే పక్కన వాళ్ళకి రాకుండా ఉండడానికి సింపుల్ థింగ్స్. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు చేతులు వాష్ చేసుకోవడం, మినిమం 20 seconds. యూ షుడ్ బి, ఏదైనా టచ్ చేసినా కానీ, ఏదన్నా, చాలా మంది ఉత్త గ్లౌస్ వేసుకొని తిరుగుతున్నారు. గ్లౌస్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీరు ఒక కాంటాక్ట్, ఒక చోట టచ్ చేస్తారు, మళ్ళీ ఇంకో చోట టచ్ చేస్తారు. ఇఫ్ యూ హ్యాపెన్ టు టచ్ కోవిడ్,
వైరస్ ఉన్న చోట యు ఆర్ క్యారింగ్ ఇట్ టు మల్టిపుల్ ప్లేసెస్. సో హాస్పిటల్స్ లో మేము ఎందుకు వేసుకుంటాము అంటే, ఒక పేషెంట్ చూశాక వి రిమూవ్ ఇట్, వి వాష్ అవర్ హ్యాండ్స్ అండ్ దెన్ వి డూ ఇట్. సో ఇన్స్టెంట్ ప్రకారంగా అప్పటికప్పుడు యూజ్ చేయడానికే పనికి వస్తుంది. కానీ ఇలా వేసుకొని స్టోర్స్కి వెళ్ళడం కానీ లేకపోతే ఎక్కడికైనా తిరగడం కానీ దాని వలన యు ఆర్ ఇండైరెక్ట్లీ స్ప్రెడింగ్ ఇట్ టు అదర్ పీపుల్. మేబీ యు ఆర్ గెటింగ్ ప్రొటెక్టెడ్ బికాస్ గ్లౌజ్ వేసుకున్నారు కాబట్టి. సో సమ్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ వాష్ యువర్ హ్యాండ్స్, ఫేస్ మాస్క్ వేసుకోండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి. అవసరం లేకపోతే డోంట్ గో అవుట్. అవసరం ఉండి వెళ్ళాల్సి వస్తే మినిమైజ్ ఇట్ అండ్ టేక్ ఆల్ ద ప్రికాషన్స్, ఎస్పెషల్లీ పీపుల్. ఓకే, డాక్టర్ రమేష్ గారు మీరు ఒక్క నిమిషం ఉండండి, మళ్ళీ వస్తాం దగ్గరికి. మనతో జాయిన్ అవుతున్నారు డాక్టర్ పరంజ్యోతి, పల్మనాలజిస్ట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నిమ్స్ నుంచి. తర్వాత డాక్టర్ అనిల్ కుమార్, గాంధీ హాస్పిటల్ నుంచి కూడా జాయిన్ అవుతున్నారు. ముందు డాక్టర్ పరంజ్యోతి గారితో మాట్లాడదాం. ఆయన స్పెషల్ పల్మనాలజిస్ట్ కాబట్టి. పరంజ్యోతి గారు, మీరు చూస్తున్నారు మొత్తం ఓపెన్ అయింది. ఇప్పుడు కరోనా నుంచి బయటపడ్డామా అనే పరిస్థితుల్లో జనం తిరుగుతున్నారు, కానీ కేసులు ఏం బాగా పెరుగుతున్నాయి. మీరేమంటారు? నమస్కారం అండి సంగప్ గారు. కేసులు పెరుగుతూనే ఉంటాయండి, తప్పదు అది. ఎందుకంటే ఇది వైరస్, కొత్త వైరస్. ఇది వరకు మనకు ఇమ్యూనిటీ లేదు కాబట్టి వీఆర్ ఆల్ ససెప్టబుల్ టు ద వైరస్. ఎవరైతే ఈ వైరస్ దగ్గరికి వెళ్తారో, ఆర్ ఇఫ్ యూ హ్యాపెన్ టు బి ఇన్ టచ్ విత్ పేషెంట్ ఆర్ ది వైరస్ వేర్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ మనం దాన్ని టచ్ చేసి ముక్కులో నోట్లో పెట్టుకొని కాంటాక్ట్ వస్తే ఆ వైరస్ మనకు వస్తుంది. సో మనకి ఇదివరకు ఇమ్యూనిటీ లేదు కాబట్టి మనం అందరం ససెప్టబులే. సో కాకపోతే వ్యాధి ఎవరికి వస్తుంది, వ్యాధి తీవ్రత వస్తుంది, అది డిపెండ్స్ ఆన్ ది మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూనే ఉంటాయి. ఇది ది రేట్ ఆఫ్ స్ప్రెడ్ అనేది ఎంతవరకు మనం తగ్గియగలము అనేదే మన ఈ లాక్డౌన్, ఇదంతా ఈ వాట్ ఎవర్ మెజర్స్ వీఆర్ టేకింగ్ ఈస్ టు రిడ్యూస్ ది రేట్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజ్. కాకపోతే ఇప్పుడు అంటే ఇది వరకు మనం లాక్డౌన్ కంటే ముందు డబ్లింగ్ టైం వాజ్ సమ్వేర్ అరౌండ్ 3.4 days. ఇప్పుడు ఇది 13 days వచ్చింది. సో డబ్లింగ్ టైం డెఫినెట్ గా పెరుగుతోంది. కాకపోతే ఈ 14 days, లాస్ట్ 14 days లో కొంచెం రేట్ ఆఫ్ పాజిటివిటీ కొంచెం ఎక్కువగా పెరిగిందని చెప్పుకోవచ్చు. బికాస్ ఆఫ్ ది మొబిలిటీ ఆఫ్ ద పీపుల్. అదే సార్, పబ్లిక్ మూవ్ అవుతున్నారు, మీరు అన్నట్టు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు, కానీ దాంతో కలిసి జీవించాల్సిందే అంటున్నారు. సో ఇటువంటి టైంలో కరోనా లేదనడానికి కూడా లేదు, మన చుట్టుపక్కల కరోనా లేదనడానికి లేదు. చాలామంది సిమ్టమాటిక్ ఉన్నారు, క్యారియర్గా ఉన్నారు అంటున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఇది వరకు డాక్టర్ గారు చెప్పినట్టుగా పదే పదే మనం ఇది వరకు కూడా చెప్తున్నాం, మనం అవసరం అయితే కానీ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. మరీ ఎమర్జెన్సీ ఉంటేనే వెళ్ళాలి. వెళ్ళినా కానీ ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. ఈ సోషల్ డిస్టెన్సింగ్ అన్నారు అంటే మాబ్ ఎక్కడ ఉందో అక్కడికి అసలు వెళ్ళకూడదు. హ్యాండ్ వాషింగ్, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్, అండ్ దెన్ కాఫ్ ఎటికెట్, దగ్గు వచ్చిన తుమ్ము వచ్చిన మోచేతికి అడ్డం పెట్టి దగ్గాలి. తర్వాత మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి. సో మీరు అన్నట్టు వైరస్ ఉంది కాబట్టి మనము మాస్క్ పెట్టుకొని వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండాలి. వేరే వాళ్ళు మాస్క్ కూడా వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండేది అనేది ఆ కాన్సెప్ట్ తో మనం మాస్క్ పెట్టుకొని వేరే ఏ మాస్క్ అయినా పర్వాలేదు, N95 అవసరం లేదు, ఏ క్లాత్ మాస్క్ అయినా పర్వాలేదు, డ్రాప్లెట్ ని స్ప్రెడ్ చేయకుండా ఉంటే సరిపోతుంది. రైట్ సార్. డాక్టర్ అనిల్ కుమార్ గారు, గాంధీ హాస్పిటల్ నుంచి, ముఖ్యంగా గాంధీ హాస్పిటల్ ఇప్పుడు కోవిడ్ ట్రీట్మెంట్ సెంటర్ మన దగ్గర, మన రాష్ట్రంలో. ముఖ్యంగా అనిల్ కుమార్ గారు, మీరందరూ జాగ్రత్తగా ఉన్నారా? మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎందుకంటే మీ చుట్టూ కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు అక్కడ. మేము పర్టికులర్గా PPE కిట్స్ వాడతాము రెగ్యులర్గా. హలో సార్ చెప్పండి సార్. మళ్ళీ N95 మాస్క్ కూడా మేము ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే మొత్తం మా దగ్గర కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ఉంటారు. వీళ్ళు కొంతమంది లక్షణాలు తక్కువ మోతాదులో లక్షణాలు ఉండే వాళ్ళు ఉంటారు, లేకుంటే తీవ్ర స్థాయిలో లక్షణాలు ఉన్న వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి మేము PPE ఖచ్చితంగా వాడి తద్వారా పేషెంట్ వెళ్ళి వాళ్ళ యొక్క సిమ్టమ్స్ చూడడం జరుగుతుంది. పల్స్ ఆక్సిమీటర్ పెట్టి SpO2 చూడడము, ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలు కూడా మేము, వాళ్ళ యొక్క లక్షణాలు కూడా మేము అడిగి తెలుసుకోవాలి. కాబట్టి PPE అనేది ఖచ్చితంగా వాడతాము. మేము N95 మాస్క్ కూడా వాడతాము. తర్వాత ఈ పేషెంట్
పేషెంట్ మధ్యలో ఒకరి తర్వాత ఒకటి చెక్ చేసినప్పుడు కానీ వారికి సంబంధించిన దగ్గర ఏదైనా వస్తువులు చూపించినప్పుడు అవి పట్టుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా శానిటైజర్ తో క్లీన్ చేసుకోవడం కానీ సోప్ తో క్లీన్ చేసుకోవడం ఖచ్చితంగా చేస్తూ ఆ యొక్క చేతుల శుభ్రత అనేది పాటిస్తూ ఉంటాము. ఈ జాగ్రత్తలు మేము తీసుకుంటూ ఉంటాం. సార్ ముందు రమేష్ గారితో మాట్లాడదాం. డాక్టర్ రమేష్ అధికారి ఇంటర్నేషనల్ మెడిసిన్ అండ్ జిరియాట్రిన్ స్పెషలిస్ట్, ఆయన కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారు అమెరికాలో. రమేష్ గారు, అక్కడ ట్రీట్మెంట్ విధానం ఎట్లుంది ఒకటి, రెండోది ప్రపంచంలోనే ఎక్కువ టెస్టులు మేమే చేసామని చెప్పి అమెరికా గవర్నమెంట్ చెప్పుకుంటుంది. చాలా చోట్ల టెస్టులు లేవు, మన దగ్గర అయితే ముఖ్యంగా మన ఇండియాలో, అందులో మన తెలంగాణలో అయితే చాలా తక్కువ టెస్టులు ఉన్నాయి. సో ఎట్లా చూస్తారు, టెస్టులు చేయకపోతే వచ్చే ప్రమాదం ఏంది? యా అండి, అమెరికా వీ హ్యావ్ టెస్టెడ్ అ లాట్ ఆఫ్ పేషెంట్స్. చాలా మందిని టెస్ట్ చేసాం మేము. ఇనిషియల్లీ టెస్టింగ్ మాకు కూడా ప్రాబ్లం ఉన్నది. ఇట్ టుక్ ఎ వైల్ ఫర్ అమెరికా టు డెవలప్ ఇట్స్ ఓన్ టెస్ట్ అండ్ టెస్టింగ్ స్టార్ట్ చేశాక వీఆర్ ఏబుల్ టు కైండ్ ఆఫ్ పిన్ పాయింట్. ఇప్పుడు న్యూయార్క్ సిటీ మీరు చూసే ఉండింటారు న్యూస్లో, చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. అది బేసిక్గా ఇట్స్ ఎ క్రౌడెడ్ సిటీ, జస్ట్ లైక్ హైదరాబాద్ కన్నా కొద్దిగా పెద్దగా ఉంటుంది. It's same thing like ante congested untundi, public transport, everything is there. So it's a place where lockdown was not initiated initially. So dan valna New York was affected very badly. Testing anedi multiple reasons kosam chestaru. One is to identify evarki sick unte early ga treatment cheyacha lekapothe quarantine cheyadaniki, lekapothe వాళ్ళు ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారు, ఒకవేళ పాజిటివ్ అయితే కాంటాక్ట్ ట్రేసింగ్ కి. ఇంకొకటి, ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెన్ కైండ్ ఆఫ్ ట్రీట్ దెమ్ ఫ్యూచర్ లో ఎలా అనేది డేటా కోసం, రీసెర్చ్ కోసము కనుక్కోవడానికి. సో యుఎస్ అగ్రెసివ్ గా టెస్ట్ చేసింది. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ వీ కెన్ సీ సో మెనీ కేసెస్ ఇన్ యుఎస్. కానీ ఒక 100 members ని టెస్ట్ చేశారు అనుకోండి, యూజువల్లీ 80 to 85% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఏసిమ్టమాటిక్, అంటే సిమ్టమ్స్ ఉండవు. ఒక 5% వెరీ సివియర్లీ ఎఫెక్టెడ్ ఉంటారు, ఇంకో 5% మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ ఉంటారు. సో ఆ 5% ఆఫ్ ద పీపుల్, ఇప్పుడు యుఎస్ పాపులేషన్ 300 million ఉంది, 5% ఈజ్ ఈక్వల్ టు 15 million పీపుల్. 15 million పీపుల్ ఒకటేసారి ఎఫెక్ట్ అయితే ద హాస్పిటల్ సిస్టమ్స్ కెనాట్ హ్యాండిల్ ఇట్. సో అందుకే సోషల్ డిస్టెన్సింగ్, వీ వాంట్ టు స్లో డౌన్ ద డిసీజ్. దట్స్ హౌ వీఆర్ ఏబుల్ టు డూ బై టెస్టింగ్. టెస్టింగ్ ఈజ్ kind of the baseline where we can do more to the people. The more you identify, the more you can kind of quarantine or kind of keep them where they should be అన్నట్లు. అందుకు టెస్టింగ్ యూఎస్ లో ఎక్కువ చేశారండి. సరే డాక్టర్ రమేష్ గారు, ఆల్రెడీ అక్కడ కూడా పబ్లిక్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. మరి పబ్లిక్ మూవ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సాధ్యమవుతుందా? మీరు అన్నటువంటి ఫిజికల్ డిస్టెన్స్ అనేది మా దగ్గర అయితే అయితే లేదు, మనం చూస్తూనే ఉన్నాం. సో అమెరికాలో సాధ్యమవుతుందా ఫిజికల్ డిస్టెన్స్? సో అమెరికా మన ఇండియాతో కంపేర్ చేస్తే అంత డెన్స్ పాపులేషన్ ఉన్న కంట్రీ కాదండి. మనకు ఇప్పుడు షికాగో కానీ న్యూయార్క్ సిటీ కానీ తీసుకుంటే వీ కెన్ కంపేర్ ఇట్ టు హైదరాబాద్. హైదరాబాద్ లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ వైజ్. నేను ఇండియానాలో ఉన్నాను, ఐఎమ్ లైక్ 1 hour అవే ఫ్రమ్ షికాగో. మాకు సోషల్ డిస్టెన్సింగ్ న్యాచురల్ గా ఉంటుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లేసెస్ వేర్ పీపుల్ ఆర్ నాట్ క్రౌడెడ్ టుగెదర్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. సో యుఎస్ ఇప్పుడు దిస్ ఈస్ ద ఫస్ట్ టైం పీపుల్ హ్యావ్ టు డీల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ బిగ్ పాండమిక్ సిన్స్ లాస్ట్ టైం స్పానిష్ ఫ్లూ వచ్చినప్పటి నుంచి. సో ఎవ్రీవన్ ఇస్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ ఇట్. నో వన్ నోస్ వాట్ ఈస్ రైట్, హౌ టు ఓపెన్, ఎలా ఓపెన్ చేయాలి ఎకానమీ అనేది తెలీదు, ఎలా జనాలు ఎక్కడ పోతే సేఫ్ అనేది ఎవరికి తెలియదు. సో యుఎస్ లో కొద్దిగా ఫేజెస్ వైజ్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఇప్పుడు స్కూల్స్ అన్ని క్లోజ్ చేసేసారు, ఎందుకంటే ఫర్ సేమ్ రీజన్, వీ డోంట్ వాంట్ పీపుల్ టు గో, వల్నరబుల్ పీపుల్, చిల్డ్రన్, దో కోవిడ్ అక్కడ లేకున్నా కూడా there are a lot of caregivers who will take care of it, a lot of people who have to go pick the kids and other stuff. అలాగే మూవీ థియేటర్స్ కానీ మాల్స్ కానీ those things are places where people will crowd. అవన్నీ స్టాప్ చేశారు. ఎసెన్షియల్ సర్వీసెస్, సో వన్ ఆఫ్ ద బిగ్ ఎగ్జాంపుల్ ఇస్ న్యూయార్క్ సిటీ. On an average day, okay, 70,000 to almost 1 lakh healthcare workers are working in spite of COVID. So it is a model. E profession law people are going and still working and coming out safely and kind of practicing all these things. How can we kind of make it happen for other industries?
ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో మీట్ ఫ్యాక్టరీ ఉంది దగ్గరలో ఒక 20-30 miles లో. They opened the factory, all of a sudden almost 900 people got infected, so they had to close the factory. Most of the patients had to come, some of them are severely affected. So కొన్ని తప్పులు చేసాయో తెలుసుకుంటాము, తెలుసుకున్నాక ఎలా చేయాలి అనేది ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ ప్రాసెస్. బ్లేమ్ గేమ్ కన్నా వీ హ్యావ్ టు స్టార్ట్ లుకింగ్ హౌ కెన్ వీ హెల్ప్ అవర్ సెల్వ్స్, గవర్నమెంట్ అండ్ ఆల్సో ద పీపుల్. డాక్టర్ పరంజ్యోతి గారు, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రోజుల్లో నాకు తెలిసి ఇంకా 3-4 రోజుల్లో గవర్నమెంట్ డిసిజన్ తీసుకునే అవకాశం ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్రెడీ మనం అవుట్ ఆఫ్ కంటైన్మెంట్ ఏరియాస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, జిల్లాలో ఆల్రెడీ స్టార్ట్ అయిన మనం చూస్తున్నాం. ముఖ్యంగా 2-3 రోజుల్లో హైదరాబాద్లో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ అయితే ఏంది పరిస్థితి? ఈ ప్రమాదం నుంచి, వైరస్ బారి నుంచి పడకుండా జాగ్రత్త పడడం సాధ్యమవుతుందా? అవసరం లేకుండా బయటికి రావడం అది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా అవసరం ఉంటేనే బయటికి రావాలి కోర్స్. ఆ తర్వాత ఈవెన్ హాస్పిటల్స్ కూడాను ఇప్పుడు టెలిమెడిసిన్ సర్వీసెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు మా ఇన్స్టిట్యూట్లో, నిమ్స్ హాస్పిటల్లో. అట్లా ప్రైవేట్ వాళ్ళు కూడా చాలా టెలిమెడిసిన్ సర్వీసెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ టెలిమెడిసిన్ నిమ్స్ అయితే. సో అది అవైల్ చేసుకోవచ్చు. సో హెల్త్ ఇష్యూస్ కొరకు కూడా బయటికి రావాల్సిన అవసరం లేదు ప్రతిసారి, అన్లెస్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి రావడం అది ఇంపార్టెంట్ అండి. దట్స్ ద ఓన్లీ వే వీ కెన్ రెడ్యూస్ ది క్రౌడ్ ఇన్ ద బస్సెస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దాంట్లో. సో పబ్లిక్ ఎంత తక్కువ మూవ్ చేస్తే అంత స్ప్రెడ్ ఆఫ్ ది వైరస్ అంత తగ్గుతుంది అనమాట. సార్ ఒకటి అవసరం ఉంటేనే బయటికి రావాలి. హెల్త్ సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉంటేనే కూడా హాస్పిటల్స్ కి రావాలి. ఎందుకంటే హాస్పిటల్స్ వుడ్ ఆల్సో బి వన్ ఆఫ్ అంటే వుహాన్ లాంటి అంటే సెంటర్ ఫర్ స్ప్రెడ్ ఆఫ్ ది డిసీజ్ హాస్పిటల్స్ కూడా. సో హాస్పిటల్స్ కూడా మరీ సిక్ అయితేనే రండి, సాధ్యమైనంత వరకు టెలిమెడిసిన్ సౌకర్యాలు ఉపయోగించుకోండి. రైట్ సార్. డాక్టర్ అనిల్ గారు, ఒక విషయం నేను ఈ మధ్యలో చూసినటువంటి జర్నల్స్ చూసినట్టయితే ఇంతకుముందేమో ఫస్ట్ ఈ కరోనా మహమ్మారి బయటకు పడగానే వార్తలు వచ్చినాయి జర్నల్స్లో కూడా, ఒక్కొక్క సర్ఫేస్ మీద ఒక్కొక్క టైం ఉంటుంది అని. కొన్ని కార్డ్బోర్డ్ మీద 2 days ఉంటుంది, ప్లాస్టిక్ మీద 3 days నుంచి 4 days ఉంటుంది, స్టీల్ దాని మీద ఏదో 1-2 days ఇట్లా ఉంటుందని చెప్పి వార్తలు వచ్చినాయి. ఇప్పుడు ఏదో సర్ఫేస్ మీద ఎక్కువ టైం ఉండదు, సర్ఫేస్తో ప్రమాదం లేదు, ఓన్లీ డ్రాప్లెట్స్తోనే వస్తుంది అని అనేది ఒక ఇది వస్తుంది. అది నిజం? అది మీకేమైనా తెలిసింది అట్లాంటి? ఈ వైరస్ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా ఉంటుంది. కాబట్టి ఒక ఏరియాలో ఉన్న విధంగా ప్రతి ఏరియాలో ఉండాలని కూడా రూల్ లేదు. కాబట్టి ఈ వైరస్ తనని మార్చుకుంటూ తన పరిస్థితులను బట్టి అది మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి మనం ఒక చోట వచ్చిన రిజల్ట్స్ బేస్ చేసుకొని ప్రతి ప్లేస్ లో అదే విధంగా ఉంటుంది అని మనం ఊహించుకొని తక్కువ అంచనా వేయకపోవడం మంచిది. కాబట్టి ఒకసారి ఆ సర్ఫేస్ మీద ఉంటుంది అని ఒక ఆలోచన అనేది దాని యొక్క పరిస్థితి మనకు తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉండడమే మేలండి. ఎందుకంటే ఈ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అది చనిపోతుందని చెప్పారు, కానీ మన భారతదేశంలో అంత ఉష్ణోగ్రత ఉండి కూడా అది అనేకులకు వ్యాపిస్తూ ఉంది. దాని ప్రభావము చాలా ఎక్కువ పడి మన ఎకానమీ కూడా దెబ్బతింటుంది. కాబట్టి మనము పరిస్థితిని తక్కువ అంచనా వేయకుండా. డాక్టర్ పరంజ్యోతి గారు, ఇప్పుడు మనకు చూస్తున్న వాళ్ళలో ఎక్కువ మంది అసిమ్టమాటిక్ ఉన్నారు, చాలా మందికి ఆ లక్షణాలు లేవు. టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికి వచ్చిందో ఇంకో ఏదో లింక్తో మీరు టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. సో ఎసిమ్టమాటిక్ వాళ్ళతో మనం కాపాడుకునేది ఎట్లా? ఎవరు మన పక్కన వాళ్ళు కూడా ఎసిమ్టమాటిక్ ఉండొచ్చు, పాపం వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు క్యారియర్ అని చెప్పి. సో ఎసిమ్టమాటిక్స్ అంటే వాళ్ళకు మీరు అన్నట్టు వాళ్ళకి వైరస్ ఉంటుంది కాబట్టి ఉంటుంది కానీ వాళ్ళకి జబ్బు ఉండదు, అదొక కేటగిరీ. ఇంకోటేమో ప్రీసిమ్టమాటిక్ అంటారు. ప్రీసిమ్టమాటిక్ అంటే వాళ్ళు ఇంక్యుబేషన్ పీరియడ్ లో ఉంటారు, ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత దే బికమ్ సిమ్టమాటిక్ అండ్ దెన్ సిమ్టమాటిక్ గ్రూప్. ఈ 3 గ్రూప్స్ ఉన్నాయి. సో ఏసిమ్టమాటిక్, ప్రీసిమ్టమాటిక్ అండ్ సిమ్టమాటిక్. ఈ మూడిట్లో ప్రీసిమ్టమాటిక్ పీపుల్ అండ్ symptomatic people in their early days are very infectious. Asymptomatic వాళ్ళు are also infectious, but they are not as infectious as the previous 2 groups. So asymptomatic వాళ్ళు జబ్బు లక్షణాలు ఏమి ఉండవు, వాళ్ళకి వైరస్ ఉంటుంది, కానీ వాళ్ళు స్ప్రెడ్ చేసినా కానీ ది పర్సంటేజ్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ ఈజ్ వెరీ లెస్ వీళ్ళతో. సో అంత the spread of disease is less with this group of people.
కాకపోతే ఎవరు ఏసిమ్టమాటిక్ క్యారియర్స్, ఎవరు హూ ఆర్ స్ప్రెడ్డింగ్ దిస్ ఇన్ఫెక్షన్స్నెస్ తక్కువ ఉన్నా కానీ బట్ స్టిల్ దే ఆర్ స్ప్రెడ్డింగ్. కాబట్టి ప్రతివాడు ఏసిమ్టమాటిక్ క్యారియర్ అనుకొని మనము నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కానీ మన నుంచి వేరే వాళ్ళకి జబ్బు రాకుండా ఉండాలి అంటే మనం ఇది డ్రాప్లెట్ స్ప్రెడ్, మెయిన్ గా డ్రాప్లెట్ స్ప్రెడ్ కాబట్టి మన మాస్క్ ధరించి వేసుకోవాలి. అంటే ఇది వరకు సర్ఫేసెస్ ఫోమైట్స్ నుంచి వస్తుందని ఇది వరకు మనకు చెప్పారు కాబట్టి మనం దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనం ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ ఇవి చేస్తూ ఉండాలి. ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు అవాయిడ్ గోయింగ్ టు పబ్లిక్ ప్లేసెస్ అండ్ ఫిజికల్ డిస్టెన్సింగ్ ఒకటి పాటించాలి. మనము కాఫ్ ఎటికెట్, సో ఇవన్నీ మనము తప్పకుండా పాటించాలి. సో ఏసిమ్టమాటిక్ వాళ్ళతో మనం ప్రొటెక్ట్ చేసుకోవడం, అది మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలా అనేది ఇది వరకు చెప్పినట్టుగానే మనం వాళ్ళు తక్కువ స్ప్రెడ్ చేస్తారనేది అనేది సైంటిఫిక్ ప్రూవ్ అయింది సార్. ఏసిమ్టమాటిక్ తక్కువ స్ప్రెడ్ చేస్తారని మీరు ఇంతకుముందు చెప్పారు. లేదు, ఏసిమ్టమాటిక్ తక్కువ స్ప్రెడ్ చేస్తారు. అవునా సార్? ఓకే. ప్రీ సిమ్టమాటిక్, సిమ్టమాటిక్ ఈ వీళ్ళు అంటే ఈ ఇన్క్యుబేషన్ పీరియడ్ లో ఉన్న వాళ్ళు స్ప్రెడ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత సిమ్టమాటిక్ పీపుల్ ఇన్ ద ఎర్లీ డేసెస్ దే స్ప్రెడ్ మోర్. సో ఇన్ఫెక్షస్నెస్ ఇస్ మోర్ ఇన్ దీస్ టూ. ఏసిమ్టమాటిక్ వాళ్ళు దో దే ఆర్ ఇన్ఫెక్షస్, దే ఆర్ నాట్ యాజ్ ఇన్ఫెక్షస్ యాజ్ ది టూ గ్రూప్స్. సార్ ఎక్కువగా ఇప్పుడు వృద్ధులు, చిన్నపిల్లలు అంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రాకూడదని పదే పదే చెప్తున్నారు కదా. చిన్నపిల్లలకి కానీ వృద్ధులు కానీ ఎవరికి ఎక్కువగా వైరస్ తొందరగా వ్యాపించే అవకాశం ఉంటుంది? వైరస్ తొందరగా కానీ రావడం అనేది అందరికీ వస్తుందండి. సో దెర్ ఇస్ నో ఏజ్ గ్రూప్ దట్ ఐ స్పేడ్. ఎందుకంటే ఇది కొత్త వైరస్, మనకి ఎవరికి ఇమ్యూనిటీ లేదు కాబట్టి అందరికీ సోకుతుంది ఈ వైరస్. కాకపోతే సోకిన వాళ్ళలో ఎంతమంది జబ్బు పడతారు, ఎంత తీవ్రంగా జబ్బు ఉంటుంది అనేది ఆ ఇండివిజువల్ ఏజ్ అండ్ దెన్ కోమార్బిడిటీస్ అండ్ దెన్ ఇమ్యూన్ స్టేటస్ ఇవి డిటర్మైన్ చేస్తాయి అన్నమాట. అందుకొరకనే 60 దాటిన వాళ్ళలో కోమార్బిడిటీస్, బీపీ, షుగర్, హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్లు, కిడ్నీ పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు, లంగ్ పేషెంట్లు, వీళ్ళలో ఒకవేళ వైరస్ సోకితే వ్యాధి తీవ్రత వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. పిల్లలకు కూడా వైరస్ రావచ్చు, కాకపోతే ఫర్ సమ్ రీజన్ పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ది వైరస్ వెరీ ఎఫెక్టివ్లీ. సో అందుకొరకనే వాళ్ళకి జబ్బు అంత తీవ్రంగా రావట్లేదు. సో పిల్లలు, యంగ్ పీపుల్ జబ్బు వచ్చినా కానీ, వైరస్ సోకినా కానీ దేర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ఏబుల్ టు టేక్ కేర్ వెరీ వెల్ ఎఫెక్టివ్లీ. సో వ్యాధి తీవ్రత అంత ఉండదు ఈ ఏజ్ గ్రూప్ లో యాజ్ కంపేర్ టు ఓల్డ్ పీపుల్ విత్ కోమార్బిడిటీస్ అండ్ ది ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఓకే సార్. డాక్టర్ రమేష్ గారు, మీరు స్పెషల్లీ జీరియాట్రిక్ స్పెషలిస్ట్ కాబట్టి, జీరియాట్రిక్ అని నాకు తెలిసి వృద్ధులు, పెద్ద మనుషుల స్పెషలిస్ట్ కదా సార్? వాళ్ళకి ఎట్లాంటి ప్రమాదం ఉంటుంది? ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళకు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అంటున్నారు. కానీ అంటే మీరు అమెరికాతో, ఇండియాతో కంపేర్ చేసినట్టయితే వృద్ధుల్లో ఎక్కడ ప్రమాదకరంగా ఉంది? అదే అండి, ఇందాక చెప్పినట్లే ఎనీవన్ హూ ఇస్ ఎల్డర్లీ, అంటే యుఎస్ లో అయితే 65 ఏళ్ళ పైన ఉంటే జీరియాట్రిక్ పాపులేషన్ అంటారు. ఇట్స్ ద సేమ్ థింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దే ఆర్ మోర్ వల్నరబుల్. ఇప్పుడు యుఎస్ లో నర్సింగ్ హోమ్స్ ఎక్కువ ఉంటాయి. దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ లివ్ లాంగర్, 80, 90, ఆల్మోస్ట్ 100 కూడా ఉంటారు. సో వీళ్ళు ఎక్కువ నర్సింగ్ హోమ్స్ లో ఉన్నప్పుడు దేర్ ఇస్ అ సెట్ గ్రూప్ ఆఫ్ వల్నరబుల్ పీపుల్ ఇన్ అ కాంపాక్ట్ ప్లేస్. ఒకరికి ఇన్ఫెక్షన్ వచ్చినా ఇట్స్ రియలీ హార్డ్ టు కంటైన్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్. ఎందుకు యుఎస్ లో ఎల్డర్లీ పాపులేషన్ వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ అంటే అక్కడ. సెకండ్ థింగ్, ఎనీవన్ హూ హెస్ డయాబెటీస్ అంటే ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ అన్నమాట. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఏదైనా కోమార్బిడిటీస్, హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్, మల్టిపుల్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండే కొద్ది ఏజ్ పెరిగి వాళ్ళు హై రిస్క్ లో ఉంటారు. అలాగే ఎవరైనా ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కానీ, ఫర్ ఎనీ రీజన్, జెనెటిక్ రీజన్ కానీ, ఏదైనా కానీ వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉందనుకోండి, వాళ్ళకు వల్నరబుల్ పాపులేషన్. ఉన్న వాళ్ళలో ఎల్డర్లీ పీపుల్ ఆర్ మోర్ ప్రోన్ అంటున్నారు. కానీ ఐ హ్యావ్ సీన్ దిస్ డిసీజ్ ఇన్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ అనమాట. నేను 20 years ఉన్నాను, నాకు రాదు అనుకోవడానికి ఏం లేదు. నేను 95 ఉన్నాను, నేను ఐ విల్ డై అనేది ఏం లేదు. ఐ హావ్ సీన్ పీపుల్ 20-30 years ఉన్న వాళ్ళు, వెంటిలేటర్స్ మీద ఉన్న వాళ్ళు 90 years ఉండేసి 2-3 days లో దే గాట్ బెటర్ అండ్ దే వెంట్ బ్యాక్ టు దేర్ హోమ్. సో ఇది కొత్త వైరస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎవాల్వింగ్.
సో ఎక్కడ ఎవరు అనేది దానికన్నా వీ హ్యావ్ టు మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రివెంటివ్ మెజర్స్, సోషల్ డిస్టెన్సింగ్, చేతులు కడుక్కోవడము, అవాయిడ్ గోయింగ్ అవుట్ unless it is really needed. So those main things, unless we know more about this disease, how to contain and other stuff. సార్ ఒకటి హెర్డ్ ఇమ్యూనిటీ గురించి బాగా ప్రచారం అవుతుంది. చాలామంది కొన్ని దేశాల్లో ఇది కొంత పాజిటివ్గానే ఉంది అని వింటున్నాం. నిజంగా అది ఉందా, పరిస్థితి ఉందా హెర్డ్ ఇమ్యూనిటీ? అది ఇంకా ఎవరికి తెలియదండి. ఇప్పుడు స్వీడన్ అనే దేశము, మీరు if you see those 3 countries, Norway, Sweden, Finland, Denmark, 4 countries Europe lo, Sweden experimented with that. Ante Sweden em chesindante, they did not put any lockdown, they did not put any restrictions, but Norway and Finland along with Denmark did the restrictions. Normal life jarugutundi with little restrictions, maybe 50 people can ekkunte you should not congregate in Sweden lo. The death rate in Sweden is more compared to the 2 neighboring countries. That is Norway and Finland. వాళ్ళు kind of lockdown ఇవన్నీ పాటించారు. So no one knows. కానీ most of them were elderly people. The death rates are little higher. కానీ life is going on. It's a huge pandemic అనేది, it's a big experiment going on right now. ఒక 2-3 years back తర్వాత 2-3 years ముందుకు వెళ్ళాక when people look back, ఎక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇది కరెక్ట్ అది కాదు అని చెప్పగలం. కానీ ఇప్పుడు మూవింగ్ ఫార్వర్డ్ వెరీ లిమిటెడ్ డేటాతో వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్ వీఆర్ డూయింగ్ వాట్ వీ క్యాన్ అన్నట్లు అనమాట. హర్డ్ ఇమ్యూనిటీ అనేది ఇట్స్ నాట్ ప్రూవెన్ యట్. రైట్ సార్. డాక్టర్ పరంజ్యోతి గారు, ఇప్పుడు మనం పరిస్థితి చూసినట్లయితే 2-3 రోజుల్లో లాక్డౌన్ క్లియర్ అవుతుంది. తర్వాత ఇంకా ఎక్స్టెన్షన్స్ కూడా ఛాన్స్ కనిపించట్లేదు. పైగా రెస్ట్రిక్షన్స్ అయితే పెద్దగా ఏమీ లేవు. బహుశా నాకు తెలిసి అందరం కలిసే జీవించాలి దీంతో అని చెప్పి సీఎం నుంచి పీఎం దాకా అందరు చెప్తున్నారు. సో ఇట్లాంటి టైంలో లైఫ్ సైకిల్ కంటిన్యూ కావాలి, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నిలబడాల్సిందే. కాబట్టి అందరూ అన్ని పనులు చేయాల్సిందే. మీరు ఇంతకుముందు చెప్పినట్టు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని ఆ పరిస్థితి పోయింది. ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు, మీరు వస్తున్నారు, మేము వస్తున్నాము, జనం అందరూ కూడా బయటకు వస్తున్నారు. ఏదో పని చేసుకునే వాళ్ళు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పోక తప్పదు. సో ఇట్లాంటి టైంలో అందరూ మూవ్ అవుతున్నటువంటి టైంలో కూడా దానికి దూరంగా ఉండొచ్చా? మీరు చెప్తున్నటువంటి ఈ 2 చేతులు కడుక్కోవడం, మాస్క్ వేసుకోవడం, దీంతో దాని నుంచి దూరంగా ఉండగలం. ఎందుకంటే చాలా డౌట్స్ ఉన్నాయి రకరకాలుగా. కొంతమంది ఇప్పుడు నాకు మెసేజ్ పెట్టినారు, సార్ మేము షాప్కి వెళ్ళి కరెన్సీ ఇస్తాం, నోట్ తీసుకుంటాం, ఆ నోట్ని ఏం చేయాలి, బయటకు పోయి వస్తువులు పట్టుకొస్తాం, ఆ వస్తువులు ఏం చేయాలి, ఇట్లాంటి డౌట్స్ వస్తున్నాయి. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఫోమైట్స్ వల్ల స్ప్రెడ్ అయితే ఏదైతే అంటున్నామో మనము, దానివల్ల మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ద ఓన్లీ సొల్యూషన్ ఇస్ ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ అండి. అంటే ఇప్పుడు మనం వైరస్ ను చేతితో పట్టుకున్నంత మాత్రాన అది మన బాడీలోకి డైరెక్ట్ గా వెళ్ళదు. బికాస్ దేర్ ఆర్ నో రిసెప్టర్స్ ఆన్ ది స్కిన్. ఫింగర్స్ పైన రిసెప్టర్స్ లేవు. వైరస్ అతుక్కోదు ఫింగర్స్ కి. ఆ ఫింగర్స్ అతుక్కున్న వైరస్ మనం ముక్కులో కానీ నోట్లో కానీ కళ్ళ ద్వారా అట్లా వెళ్తేనే వైరస్ మన లోపలికి వెళ్ళినప్పుడు జబ్బు వస్తుంది. కాబట్టి ఇన్ఫెక్టెడ్ ఫోమైట్స్ ను పట్టుకున్నంత మాత్రాన మనకు వైరస్ మనకు చోకదు. అందుకొరకనే పట్టుకున్నా కానీ మీరు ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేసుకోండి. శానిటైజర్ లేకపోతే సబ్బుతో కడుక్కోండి 20 seconds చదువుకుంటే దట్ విల్ ప్రొటెక్ట్ యూ. సో ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ ఈజ్ ద వే ఫార్వర్డ్ అండి, ఐదర్ విత్ సోప్ వాటర్ ఆర్ విత్ శానిటైజర్. ఓకే సార్. షాప్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి, సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు? వాళ్ళ వస్తువులు తీసుకొస్తారు, కరెన్సీ ట్రాన్సాక్షన్ జరిగి ఉంటుంది. సో అదే చెప్తున్నా కదా, హ్యాండ్ వాషింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్, ఈ 2 మనకు ఇప్పుడు మనం మెయిన్ గా పాటించాల్సింది. అదర్వైజ్ ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఎకానమీ రన్ కావాలి అంటే పీపుల్ హ్యావ్ టు గో అవుట్ అనే ధోరణి ఉన్నప్పుడు వీ హ్యావ్ టు ఇంటరాక్ట్ అండ్ దెన్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఆల్వేస్ అంటే హ్యావ్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అవన్నీ మనకు లేవు కదా. సో వీ హ్యావ్ టు డీల్ విత్ క్యాష్. కాబట్టి ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ ఈజ్ ద ఓన్లీ వే అండి. సో ఇఫ్ యూ క్యాన్ అవాయిడ్ క్యాష్ ట్రాన్సాక్షన్, మేక్ ఇట్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్, దట్స్ మచ్ బెటర్. సో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయండి. రైట్ సార్. డాక్టర్ రమేష్ గారు, యుఎస్లో పబ్లిక్ మూమెంట్లో అంటే వాళ్ళ షాపింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తువులు కొనుక్కొస్తే కానీ, లేకపోతే ఏదైనా ఇంటికి తీసుకొస్తే కానీ, ఆ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మీరేం చెప్తున్నారు, పబ్లిక్ ఎట్లాంటి జాగ్రత్త తీసుకుంటున్నారు అక్కడ? సో లైఫ్ గోస్ ఆన్ అండి, బట్ వీ హ్యావ్ టు మినిమైజ్
హౌ వీ ఇంటరాక్ట్ విత్ పీపుల్, ఎలా వస్తువులతో ఇంటరాక్షన్ కానీ ఏదైనా కానీ సేమ్ థింగ్ అండి. మీరు వైరస్ అవాయిడ్ చేయలేరు. ఇఫ్ ఇట్స్ దేర్ అండ్ యూ టచ్డ్ ఇట్, యూ అంటే మీ చేతికి టచ్ అయితే ఉంటుంది. సో యూ హ్యావ్ టు అవాయిడ్ టచింగ్ యువర్ ఫేస్ విత్ యువర్ బేర్ హ్యాండ్స్. అంటే మీరు ఏదైనా వస్తువులు ఇప్పుడు క్యాష్ తీసుకున్నా కానీ, లేకపోతే బయట నుంచి ఏదైనా ఫుడ్ వచ్చి పార్సల్ వచ్చినా కూడా, ఎనీథింగ్ యూ కలెక్ట్ ఏది తీసుకున్నా, ఫస్ట్ థింగ్ ఇస్ మీరు దాన్ని కంప్లీట్ గా తీసేసి, ఇంట్లో గ్లౌజ్ ఉంటే గ్లౌజ్ తో తీసేసి, దాని తర్వాత నీట్ గా పెట్టేసి చెయ్యి వాష్ చేసుకొని, దెన్ ఓన్లీ యూ కెన్ టచ్ థింగ్స్. ఒకవేళ ఏదైనా పార్సల్స్ కానీ ఏమైనా ఇంటికి వచ్చి, యూ డోంట్ హ్యావ్ టు ఓపెన్ ఇట్ రైట్ అవే. ఈ రోజు ఓపెన్ చేయని అవసరం లేదు, రేపు ఓపెన్ చేయని అవసరం లేదు అనుకుంటే ఒక 2 days వదిలేయచ్చు. ఇప్పుడు వరకు ఒక 2-3 days వరకు సర్ఫేసెస్ మీద ఉంటుంది అని అంటున్నారు. బట్ రీసెంట్ గా ఒక 2-3 days బ్యాక్ లో అది కూడా అవునా కాదా అని మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో నో వన్ నోస్. చేతులు వాష్ చేసుకోవడము, డోంట్ టచ్ యువర్ ఫేస్ ఆర్ లిప్స్ ఆర్ హ్యాండ్ ఆర్ ఫేస్. దాన్ని మీరు ఏదైనా వస్తువులు పట్టుకున్నప్పుడు చేతులు వాష్ చేసుకోవడం, శానిటైజర్ యూజ్ చేసుకోవడం, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సోషల్ డిస్టెన్సింగ్, పక్కన తుమ్మినా దగ్గినా ఒక డిస్టెన్స్, ఏరోజాల్స్ అంటారు బయటికి వచ్చినవి, దే విల్ లీవ్ విత్ ద ఎయిర్ లో ఉంటాయి. సో మీరు పీల్చినా కానీ, మీరు దగ్గరలో ఉన్నా కానీ, యూ కెన్ గో త్రూ నోస్ నుంచి లోపలికి వెళ్ళొచ్చు. సో అందుకు దోస్ థింగ్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అండి. రైట్ సార్. షాప్ నుంచి సమ్ బిస్కెట్ ప్యాకెట్ లేదా బ్రెడ్ ప్యాకెట్ అనేది ప్యాకెట్ తెచ్చామనుకోండి, అదర్వైజ్ ఫ్రూట్స్ తెచ్చామనుకోండి, సో వాటిని కొన్ని సబ్బుతో కడిగేవి ఉంటాయి, కొన్ని కడగలేనివి ఉంటాయి. అప్పుడు ఏంటి పరిస్థితి? ఏదైనా సొల్యూషన్ ఉందా? సో బేసిక్ గా మీరు మార్చ్ ముందు ఎలా ఉన్నారు అనేది ఒకటి, ఇప్పుడు ఎలా అడాప్ట్ అవ్వాలి అనేది ఒకటి అన్నమాట. నేను ఇంతకుముందు రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తినేవాడిని, లేకపోతే నాకు ఈ ఫ్రూట్సే ఇష్టము కాబట్టి ఇలాగే తింటాను అంటే ఇట్స్ అట్ యువర్ ఓన్ రిస్క్ అన్నమాట. లైఫ్ ఇస్ చేంజ్డ్. ఇంతకుముందు ఎలా ఉండేది అనేది ఇట్ ఈస్ నాట్ గోనా కమ్ బ్యాక్ టు నార్మల్. ఒక వ్యాక్సిన్ వచ్చి వెదర్ వీ కెన్ ప్రివెంట్ ఇట్ ఆర్ నాట్ అనేది. సో పీపుల్ హ్యావ్ టు చూస్ అన్నమాట. ఆల్టర్నేటివ్ ఇస్ యూ కెన్ డై, అంటే చనిపోవచ్చు దీనివల్ల. లేదు అంటే నాకు నచ్చిన ఫ్రూట్ ఇలాంటివి నేను చేయలేను కాబట్టి నాకు అవసరం లేదు అంటే అదే సార్. సార్ వ్యాక్సిన్ గురించి ఏం సమాచారం, అక్కడ ఏం డిస్కషన్ అవుతుంది అమెరికాలో? వ్యాక్సిన్ అనేది ఒక లాంగ్ ప్రాసెస్ అండి. యూజువల్లీ టేక్స్ అట్లీస్ట్ 12 to 18 months మినిమం చేయడానికి. There are a lot of big companies, private investors, government, అందరు ఇన్వాల్వ్ అయ్యి they are trying to build it అండి. They are trying to prepare it. But so far we don't have one. ఇప్పుడు వరకు అయితే లేదు. mRNA అనే కంపెనీ they kind of showed some positive results last week. But ఇవన్నీ హ్యూమన్ ట్రయల్స్ అయ్యి బయటికి వచ్చి whether it will work అనేది బిగ్ క్వశ్చన్. అందులో వైరస్ ఏంటంటే ఇట్ కీప్స్ చేంజింగ్, సమ్ టైమ్స్ స్ట్రెయిన్స్ మారుతాయి. సో నెక్స్ట్ వింటర్కి వచ్చేసరికి డిఫరెంట్ స్ట్రెయిన్ ఉందనుకోండి, వ్యాక్సిన్ కెన్ వర్క్ ఫర్ సమ్ ఆఫ్ ద స్ట్రెయిన్స్. బట్ ఓవరాల్ గా 80 to 85% ఆఫ్ ద హ్యూమన్ పాపులేషన్ విల్ గెట్ ఇమ్యూనిటీ ఐదర్ త్రూ వ్యాక్సిన్ ఆర్ త్రూ కాంటాక్ట్. అలా స్లోగా స్ప్రెడ్ అవుతుంది వైరస్. అది ఆపడానికి కుదరదు. మనకు ఇప్పుడు చేసేదంతా సోషల్ డిస్టెన్సింగ్, లాక్డౌన్, ఎవ్రీథింగ్ ఈజ్ టు స్లో ద స్ప్రెడ్ ఆఫ్ ద వైరస్, నాట్ టు కంప్లీట్లీ ఎలిమినేట్ ద వైరస్. వ్యాక్సిన్ వచ్చేంత వరకు స్లోగా స్ప్రెడ్ చేస్తే డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, ఎనీ మెడికల్ స్టాఫ్ కానీ దే కెన్ హ్యాండిల్ ద పేషెంట్స్. మీ దగ్గర ఒక 1000 పేషెంట్స్ వచ్చేసి 20 బెడ్సే ఉన్నాయనుకోండి హాస్పిటల్లో, then you have to decide who will live, who will die. Yes. ఎందుకంటే the resources, అది ప్రాబ్లం. ఓకే. సరే, హైడ్రాక్సిక్లోరోక్విన్ సక్సెస్ఫుల్ గా ఉంది కొన్ని చోట్ల హైడ్రాక్సిక్లోరోక్విన్ తో క్యూర్ అవుతున్నారు అంటున్నారు. సో అక్కడ ఎట్లా ఉంది? ఇంతవరకు దట్ ఈస్ నాట్ రికమెండెడ్ అండి. గవర్నమెంట్ అంటే సైంటిఫికల్లీ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. నిన్ననే WHO ఒక స్టడీ స్టాప్ చేసేసింది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్, అంటే మోర్టాలిటీ ఉంటుంది అనేసి ఆపేశారు. సో ఇట్ ఈస్ నాట్ ఎ ప్రూవెన్ డ్రగ్ అండి. US లో ఇనిషియలీ స్టార్ట్ చేసాము వెన్ ఇట్ వాజ్ ఎక్స్పెరిమెంటల్. నేను ఇప్పుడు ట్రీట్ చేసే పేషెంట్స్ లో వీఆర్ నాట్ యూజింగ్ హైడ్రాక్సిక్లోరోక్విన్ అట్ ఆల్. ఓకే సార్, థ్యాంక్ యూ డాక్టర్ రమేష్ గారు, డాక్టర్ ప్రజ్యోతి గారు, డాక్టర్ అనిల్ గారు చాలా విషయాలు కరోనా గురించి చెప్పారు. సో జాగ్రత్తగా ఉండడం తప్ప దీనికి వేరే మార్గమే లేదు. ఫిజికల్ డిస్టెన్స్ 2 గజాల దూరంలో ఉండాలి, మాస్క్ అందరు కంపల్సరీ పెట్టుకోవాలి, తరచుగా చేతులు కడుక్కోవాలి, వీలైనంత ఎక్కువ సార్లు చిన్న వస్తువు ముట్టినా కూడా వెంటనే చేతులు శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి. ఇది తప్ప వేరే మార్గం లేదంటారు. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇది ఆల్రెడీ 7 PM లైవ్ షో. స్టే ట్యూన్.